డాక్టర్ పార్సాది గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీలమైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది అధ్యక్ష. సుమారుగా 55% పైగా ఉన్న బీసీలు రాష్ట్రంలో 2,50,00,000 మంది 142 కులాలతో చాలా ఇబ్బంది పడుతున్న గత ప్రభుత్వంలో నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే ఉపశమనాన్ని పొందుతున్నారు అధ్యక్ష. ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వతహాగా బీసీ అని మేము సగర్వంగా చెప్పుకుంటాం. వెనుకబడిన జాతులకు సంబంధించిన జాతీయ కమిషన్ కి 2018లో ప్రత్యేకంగా రాజ్యాంగ హోదా కల్పించినటువంటి ఘనత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు. దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకమైనటువంటి బీసీల చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా జరిగితే మాత్రం ఇది దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని మొట్టమొదటి చట్టంగా మనం గట్టిగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. అదే సందర్భంలో 2021లో రాష్ట్రాలకు ఓబీసీ జాబితాలో నిర్ణయాధికారాన్ని కూడా 105వ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా రాష్ట్రాలకు ఇచ్చింది అధ్యక్ష. ఉదాహరణకు మా ప్రాంతంలో ఎక్కువగా లింగాయతులు ఉంటారు. వాళ్ళు రాష్ట్రంలో బీసీలుగా ఉన్నప్పటికి కూడా కేంద్రానికి ఓబీసీలుగా పరిచయం కావాలని లేదా దానిలో చేర్చాలని ఎంతో ఉబలాట పడుతూ ఉంటారు, కోరిక కోరుతూ ఉంటారు. ఇవన్నీ వీటితో సాధ్యమవుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం జనగణ మొదలవుతుంది, అంటే జనాభాను లెక్కించడం మొదలవుతుంది. దీంతో పాటుగా బీసీల జనాభాను కూడా కులాల వారీగా లెక్కించి వాళ్లకు రావాల్సినటువంటి నిధులను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వడానికి పూర్తి ఏర్పాట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అధ్యక్ష. ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 36 కులాలతో కూడినటువంటి ఆ సంచార అర్ధ సంచార జాతులకు సంబంధించిన సమస్యల అధ్యక్ష. చాలా రాష్ట్రాల్లో ఉన్నట్టే మన రాష్ట్రంలో కూడా అత్యంత వెనుకబడినటువంటి ఈ కులాలు ఏవైతే ఉన్నాయో వీటిలో పూసల, మేదర, వడ్డెర, గంగిరెద్దుల, దాసరి, దొమ్మర, జంగాలు, ఎరుకలు, నక్కల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ జాబితా కిందకు వస్తారు. సంచార జాతులుగా ఉండి ముద్ర వేసుకొని పూర్తిగా సంక్షేమానికి అభివృద్ధికి దూరంగా ఉన్న వాళ్ళ అధ్యక్ష. వీళ్లలో ఎక్కువగా మనకు కనిపించేది వాల్మీకులకు సంబంధించిన సమస్య అధ్యక్ష. వీళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎస్టీలుగా ఉండి తర్వాత రాయలసీమలో మాత్రమే బీసీలుగా ఉన్నారు అధ్యక్ష. ఎంతో కాలంగా ఎస్టీ హోదా కావాలని ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఇంతకు ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికి కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని పూర్తి గందరగోళ పరిస్థితుల్లో ఉంచాడు. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం సరిచేసి పంపించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాడు అధ్యక్ష. అదే సందర్భంలో మాదాసి కురబలకు సంబంధించిన ఎస్సీ సర్టిఫికెట్లకు సంబంధించిన అంశం ఉంది. బుడగ జంగాలకు సంబంధించిన అసలు సర్టిఫికెట్లే లేనటువంటి వీళ్ళందరూ కూడా సంచార జాతుల కిందకు వస్తారు. అదే బుడజంగాలకి సర్టిఫికెట్లే లేకుండా చదువుకు దూరమైన పరిస్థితి కనపడతా ఉంది. ఇలాగా అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, రాబోయే రోజుల్లో వీళ్ళ అన్ని కులాలకు సంబంధించిన డిమాండ్లను పరిశీలిస్తుందని, వాళ్లకు తగిన విధంగా న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇదే సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వం హక్కుగా రావాల్సిన 34% తగ్గించి కేవలం 23% రిజర్వేషన్లతో ఎలక్షన్లకు వెళ్ళడం వల్ల వేలాది మంది బీసీలు సర్పంచులుగా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా అవకాశాన్ని కోల్పోయారు. అదే దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలన్నటువంటి కూటమి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను, ఆనందిస్తున్నాను అధ్యక్ష. అదే సందర్భంలో చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం చేసిన తీర్మానం పట్ల రాష్ట్రంలోని బీసీలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. బీసీల బడ్జెట్ని మనం వచ్చిన తర్వాత 3 బడ్జెట్లు ప్రవేశపెడితే ఒక్క బడ్జెట్ తర్వాత ఒక బడ్జెట్తో నిధులు పెంచుతూ పోతున్నాం. మొదటి బడ్జెట్లో 39,000 కోట్లు పెడితే రెండవ బడ్జెట్లో 47,000 కోట్లు చేస్తే ఈ బడ్జెట్లో 51,000 కోట్లకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన సందర్భం అధ్యక్ష.
ఈ రకంగా ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వెనుకబడిన జాతులకందరికీ కూడా ఈరోజు ఎంతో ఊతమిచ్చేలాగా తయారు చేసినటువంటి ఈ బడ్జెట్ని నేను స్వాగతిస్తూ పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.